వృందావనంలో ఒకరోజు కృష్ణునికి తీవ్రమైన శిరోవేదన కలిగింది. దేవతలకు ఆశ్చర్యం కలిగేలా ఆ వేదన తగ్గలేదు. వైద్యులు, మంత్రాలు, ఔషధాలు ఏదీ పనిచేయలేదు. అప్పుడొక ఋషి ఇలా అన్నాడు: నిస్వార్థమైన ప్రేమతో కృష్ణుణ్ణి స్వస్వరూపంగా భావించే భక్తుని పాదధూళిని నుదిటిపై ధరింపజేస్తే ఈ వేదన శాంతిస్తుంది. ఈ మాట విన్న గోపికలంతా మౌనమయ్యారు. భగవంతుని శిరస్సుపై తమ పాదధూళి రాయడం పాపమవుతుందన్న భయం వారినాపేసింది. ఆ సమయంలో రాధ అక్కడికి వచ్చింది. కృష్ణుని వేదన చూసి ఆమె మనస్సు కదిలింది. ఆమెకు స్వర్గభయం లేదు, పాపభయం లేదు. కృష్ణుని బాధొక్కటే ఆమెకు సత్యం. రాధ తన పాదాల కిందున్న మట్టిని తీసుకుంది. ఏ సంకోచం లేకుండా కృష్ణుని నుదుటిపై రాసింది. ఆ క్షణమే కృష్ణుని వేదన నశించింది. ఆయన కళ్లల్లో గంభీరమైన ప్రశాంతత వెలిసింది. కృష్ణుడు పలికాడు: రాధా, నీవు నన్ను దేవుడిగా చూడలేదు, నన్ను నీ ప్రాణంగా చూశావు. అందుకే నీ భక్తి మోక్షాన్ని మించినది. అప్పుడే వృందావనానికి బోధ తెలిసింది. భక్తి అనేది భయం కాదు, ప్రేమ యొక్క పరాకాష్ఠ.